మరి 543 స్థానాలకు పోటీ చేస్తుంటే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుంటే సగం స్థానాలు కూడా పోటీ చేస్తలేదు. మిగతా సగం స్థానాలు మిత్రపక్షాలకు ఇవ్వడం కూడా జరిగింది ఇండి కూటమికి. సో తెలంగాణలో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఇదే అంటే మాట చెప్తుండే, రాజశేఖర రెడ్డి గారి కళ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి, అదే బాటలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలంటున్నారు. సూటి ప్రశ్న, అసలు పోటీలే లేరు, అసలు ఏంటంటే లేనే లేరు మీరు. పోయినసారి పోటీ చేస్తే మీకు 52 స్థానాలు వచ్చినాయి. మోదీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి కొన్నెన్నో స్థానాలు రావాలి, ఎందుకంటే ప్రతిపక్షం అనేది పార్లమెంట్లో ఉండాలని చెప్పి. ఇవాళ ప్రధానమంత్రిగా మీరు ఎట్లా వస్తారనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ. కర్ణాటకలో వచ్చింది, కరువు వచ్చింది. తెలంగాణలో వచ్చింది, ఇక్కడ కూడా మొత్తం కరువు వచ్చింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాగానే కరప్షన్ వస్తుంది, తర్వాత కరువు వస్తుంది అన్నమాట. అంటే ప్రకృతి వల్ల వచ్చే ఏంటంటే కరువు వేరే, కానీ ఇవాళ ఉన్న పరిస్థితుల్లో కనుక చూస్తే కరువు అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే కరువు. ప్రభుత్వం ఏర్పడి 4 నెలలైంది. ఇవాళ మనం ఏంటంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఎందుకంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మేమేంటంటే మాట్లాడాలని చెప్పి అట్లా కాకుండా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రోజు ప్రెస్ మీట్లో పెట్టి అక్కడ ఏదో ఏంటంటే జస్ట్ ఏంటంటే మాట్లాడుతూనే ఉంటారు. అంటే జ్ఞానం ఉన్నా లేకున్నా, వాళ్ళకి అవగాహన ఉన్నా లేకున్నా, డేటా ఉన్నా లేకున్నా కూడా మాట్లాడాలని కావాల్సి ఉంటే రోజు మాట్లాడుతుంది. ఇవాళ ఏంటంటే మనం చాలా క్లియర్గా 4 నెలల్లో వాస్తవాలు మాట్లాడుతున్నారు. 65 పట్టణాల్లో, రాష్ట్రంలో ఉన్న 65 పట్టణాల్లో 2 కార్పొరేషన్లలో తీవ్ర నీటి ఎద్దడి ఉంది. ఇదేంటంటే వాస్తవా కాదు. అంటే కాంగ్రెస్ వచ్చింది 6 గ్యారెంటీలు అని చెప్పి మార్పు తీసుకొస్తా అని చెప్పింది. 6 గ్యారెంటీల సంగతి పక్కన పెట్టండి. రాబోయే కాలంలో ఎండాకాలంలో కనీసం నీటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎండాకాలంలో అంటే వర్షాలు ఉండయి, నీళ్ళన్నీ ఏంటంటే బోరు బావిలో మొత్తం ఎండిపోతాయి, చెరువుల్లో నీళ్లు ఉండయి. బట్ ఒక ప్లానింగ్ అనేది మీరు ఏంటంటే చేయాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కడంటే వీడియోలు చూస్తుంటే నీళ్ళు అడిగితే అంటే అంటే మొత్తం కాలనీలో పటాన్ చెరువులు అనుకోండి, నీళ్ళు అడిగితే ఏంటంటే పోలీస్ కేసు బుక్ చేసినారంట. అంటే ఇటువంటి పరిస్థితి, నీళ్లు లేవో బాబో అని చెప్తే పోలీస్ కేసు బుక్ చేస్తుంటారు. కాంగ్రెస్ అంటే మార్పు కాదు. కరెంటు కష్టాలు, కరువు, రైతు ఆత్మహత్యలు, అధికారులు ఏంటంటే బెదిరింపు, మరి పార్టీ మార్చే అంటే ఎమ్మెల్యేలను ఏంటంటే కొనుక్కొని ఒక కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణలో ఎట్లుందంటే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ తిరిగి ఉందన్నాడు. రోజు ఒక వ్యక్తిని వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి గాంధీ భవన్లో ఎక్కడనో, రేవంత్ రెడ్డి ఇంట్లోనో ఎక్కడైనా కూర్చునబెట్టి కండువ కప్పి బుకే ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ పలానా వ్యక్తి, పలానా పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిందని చెప్పి ప్రజల దృష్టిని మళ్లించి ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిందని చెప్పి దానికి చాలా క్లియర్గా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి, కాళేశ్వరం ప్రాజెక్టు మీద మేము అవినీతి చేస్తామంటే అవినీతి ఉంది, అవినీతి మీద విచారణ చేస్తామని చెప్పి ఎన్నో మొత్తం సందర్భాల్లో చెప్పినట్టు ఉన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద పంటలు మునిగిపోతున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ వచ్చిన తర్వాత అధికార దాహానికి ఇవాళ పంటలు ఎండిపోతున్నాయని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎందుకంటే నీళ్లు లేక అక్కడ వచ్చే ఏంటంటే క్రాప్ సీజన్లో కూడా ప్లానింగ్ లేక నీళ్ళు ఎండిపోతున్నాయని చెప్పి పెడుతుంటే ఇవాళ వేరే పార్టీ వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ చెప్తుందని చెప్పి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ అన్నట్టు. ఇలా ఏంటంటే చెప్తూ పోతుంటే మరి ఇంతకుముందు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాళేశ్వరం తర్వాత మిషన్ కాకతీయ ఈ యొక్క ప్రాజెక్టులో బోర్లో ఉన్న నీళ్లు కూడా ఏంటంటే రీఛార్జ్ అవుతున్నాయని చెప్పి పదే చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఆ రోజు ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ డబ్బా కొట్టుకొని చెప్పింది అన్నట్టు. ఇవాళ కాంగ్రెస్ మిషన్ భగీరథ ఫెయిల్ అయిందని చెప్పి దాంట్లో అసలు నీళ్ళే వస్తలేవని చెప్పి దాని మీద ఏంటంటే విచారణ జరపకుండా ఏదో ఏంటంటే తూతూ మంతరంగా ఏంటంటే విచారణ జరిపించి
అధికారుల మీద ఏంటంటే చర్యలు తీసుకొని అసలైన సిసలైన సూత్రధారుల మీద ఇంతవరకు మీరు ఏమైనా చర్యలు తీసుకున్నారా అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఆ రోజే కనుక మీకు కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే మేడిగడ్డ దగ్గర ఏంటంటే చాలా ఇబ్బంది వచ్చింది, ఆ ప్రాజెక్టు ఫెయిల్ అయిందని చెప్పి ఆ రోజు నీళ్ల గురించి కనుక మీరు ఆలోచిస్తే ఇవాళ నీళ్ల కష్టాలు ఉండలేవని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తుంది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కనుక మరి ఏంటంటే రాబోయే కాలంలో ఎండాకాలం వస్తుంది, నీళ్ళకి ఇబ్బంది ఉంటుందని చెప్పి కనుక మీరు కనుక ప్లాన్ చేస్తే, ప్రాపర్ ప్లానింగ్ చేస్తే ఇవాళ ఇటువంటి పరిస్థితి ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద జబ్బు ఉందన్నమాట. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే వాళ్ళకి శత్రువులు. 5 ఏళ్ళు పట్టుమని ఉంటుందా లేదా అనేది కూడా వాళ్ళకు ఒక ఇంటాలరెన్స్ ఉందన్నాడు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 ఏళ్ళు ఉంటే చాలు రికార్డ్ చేస్తున్నాడు. మీరు ఒకసారి హిస్టరీ చెప్పండి, వాస్తవాలు చెప్తున్నాను. 1977 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 89 నుంచి అంటే మొత్తం 93 వరకు ఏంటంటే 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. 2009 నుంచి 2014 వరకు ఏంటంటే 4 ముఖ్యమంత్రులు చేంజ్ అయినారు. ఇది కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి. ఇదంతా పక్కన పెట్టి బీజేపీ ఉన్న బీఆర్ఎస్ ఇద్దరు కలిపి కాంగ్రెస్ పార్టీని అంటే మొత్తం దెబ్బతీస్తుందని చెప్పి పదే పదే చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీకు మీ మీద కాన్ఫిడెన్స్ లేదు, మీ మీద ఏంటంటే కాన్ఫిడెన్స్ లేదు. మరి ఎవరు ఏంటంటే బీజేపీలో కుట్ర చేస్తారని చెప్పి పదే పదే చెప్తున్నారు కదా. బీజేపీ ఎప్పుడు ఏంటంటే కుట్ర చేయదు. ఎందుకంటే మా దగ్గర వచ్చిన ఎమ్మెల్యేలు ఏంటంటే వాళ్ళను రాజీనామా చేసి మా పార్టీలో చేర్చుకొని తర్వాత మళ్ళీ ఎన్నికల్లో పోయి ఎన్నికల్లో ఏంటంటే గెలిపించిన ట్రాక్ రికార్డు కూడా భారతీయ జనతా పార్టీకి ఉంది. మీ దగ్గర ఎక్కడ ఉంది చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో 19 మంది ఎమ్మెల్యేలు ఎన్నికలైతే 2014 నుంచి 2019 వరకు 12 మంది ఏంటంటే ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి జంపు కొట్టినారు. ఇవాళ మీరు 64 స్థానాలు గెలుచుకున్నారు 2023లో కాంగ్రెస్ పార్టీ. ఎంఐఎం ఇంతకుముందు అంటే మన ప్రకాష్ రెడ్డి గారు చెప్పినట్టు కాంగ్రెస్తోనూ ఎంఐఎం ఆల్రెడీ ములాఖాత్. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న పార్టీతోటే వాళ్ళు మిత్రపక్షాలు ఉంటారు. సో 64 + 7 71, 3 ఎమ్మెల్యేలు వచ్చినారు 74. ఇంకా మీకు ఎందుకు అంటే భయం వస్తుంది? మా ఒక పార్టీని ఏంటంటే కూల్స్తారని చెప్పి. ఎవ్వరు కూల్చరు, మీ దగ్గర ఉన్న వాళ్ళే కూల్చుతారు. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డిని తీసేయండి, మాకేంటంటే ఈ యొక్క అధ్యక్ష పదవి ఇవ్వండి, మేమేంటంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొస్తామని చెప్పి పదే పదే చెప్పినారు. ఇవాళ ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ ఏంటంటే ఇదే పరిస్థితి ఉంది. పట్టుమని మీరు 5 సంవత్సరాలు ఉంటారా లేదా అని చెప్పి ఏంటంటే మీకే గ్యారెంటీ లేదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళకు. ఈ 6 గ్యారెంటీల గురించి మీరు ఏం మాట్లాడతారనేది కూడా మేమేంటంటే ప్రశ్నిస్తున్నాం. అలా